టీవీ నేను మీ మధు. దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో. ఆ తర్వాత దేవరతో సహా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే టామ్ చాకోకు నటి విన్సీ సోని అలోషియస్ మధ్య నడుస్తున్న వివాదం మలయాళ సినీ పరిశ్రమలో గత కొద్ది నెలలుగా చర్చ నడుస్తోంది. కాగా తాజాగా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టారు. పబ్లిక్ గా అందరి ముందు క్షమాపణలు చెప్పడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక సూత్ర వ్యాఖ్యం అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. లేటెస్ట్ గా నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. ఈ క్రమంలోనే చాకో మాట్లాడుతూ తన ప్రవర్తన వల్ల విన్సీకి కలిగిన బాధకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. కావాలని అలా చేయలేదని, సరదాగా మాట్లాడిన మాటలే అని, అవి ఆ స్థాయికి వెళ్తాయని అనుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే విన్సీ స్పందించిన తీరు కూడా ఆమెను ఎవరో ప్రేరేపించినట్లుందని చెప్పుకొచ్చారు. ఇది వెంటనే ఆయన పక్కనే కూర్చున్న విన్సీ మాట్లాడుతూ ఆ సమయంలో తాను నిజంగానే అసౌకర్యంగా ఫీల్ అయ్యానని వాపోయారు. చాకో అలా ప్రవర్తిస్తారని అనుకోలేదని తెలిపారు. ఇక తాను స్పందించిన తీరు కూడా ఆయన కుటుంబాన్ని ఎంతో బాధించిందని, ఇప్పుడు ఆ వివాదం సమసిపోయిందని వివరించారు. అయితే ఆ తర్వాత చాకో మాట్లాడుతూ నిజంగా నిన్ను బాధ పెట్టేలా నేను ప్రవర్తించుంటే క్షమించు అని చెప్పడంతో విన్సీ ఇప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగిందని స్పష్టం చేసింది. ఇక గత ఏడాది ఏప్రిల్లో విన్సీ అలోసియస్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షైన్ టామ్ చాకో తనతో సెట్స్ లో అసౌకర్యంగా ప్రవర్తించాడని మలయాళ ఫిలిం ఛాంబర్ కు కూడా ఫిర్యాదు చేశారని వెల్లడించింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని, కానీ ఇండస్ట్రీలో మహిళల సమస్యలకు స్పందించాల్సిన బాధ్యత పెద్దలదని పేర్కొనడం జరిగింది. అయితే మరోవైపు కొంతకాలం క్రితమే చాకో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సిపి చాకో ప్రాణాలు కోల్పోగా టామ్ చాకోతో పాటు ఆయన తల్లి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇక తమిళనాడులోని ధర్మపురి సమీపంలో సేలం బెంగళూరు జాతీయ రహదారిపై వారి వాహనం ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.